రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణవాడ ఉద్యోగులందరూ కూడా నమస్కారం అండి. నిన్న ఏదైతే గ్రూప్ ఆఫ్ మంత్రులు మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది, అది కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘాల వారితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు తెలిసి కొన్ని 4 ప్రధాన సంఘాలు, అంటే మనం ఎప్పటి నుంచో ఈ వ్యవస్థలో జాయిన్ అయిన నుంచి వారు ప్రధాన సంఘాలు అనుకున్న 4 సంఘాలు ఉన్నాయి. ఇందులో ఏపీజీఏ, ఏపీ ఎన్జిఓస్, తర్వాత బొప్పరాజు గారిది ఏపీ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ, తర్వాత అదేవిధంగా వెంకటరామరెడ్డి గారిది ఉండేది. ఈ 4 ప్రధాన జేఏసీలు ఎప్పటికీ ఈ లోపలికి వెళ్తారు, చర్చలు జరుగుతాయి, బయటకు వస్తారు, చాలా బాగా మాట్లాడతారు, మళ్ళీ సేమ్ రిపీట్ జరుగుతూనే ఉంది. అయితే ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు ప్రతిసారి లోపలికి వెళ్తారు, సచివాలయ వ్యవస్థ కోసం తెగ కొట్లాట ఆడేసాం, లోపల అసలు నార్మల్గా ఫైట్ చేయలేదు, ఒకరి మీద ఒకరు ఫైట్ మరి ఫైట్ చేసాం, మీకు అన్నీ వచ్చేస్తున్నాయి, త్వరలోనే అన్ని రెడీగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ తంతు ఇప్పటి నుంచే కాదు, గత 6 సంవత్సరాలుగా జరుగుతున్న తంతే. వీళ్ళు వెళ్ళడము రిపీట్. అది నిరంతర ప్రక్రియ. అందులో నిరంతర ప్రక్రియలో భాగంగా మనం ఒకటి. అయితే ఇందులో ప్రధానంగా అడిగింది ఏంటంటే 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి, ఆ కమిషన్ ఏర్పాటు అయ్యేలోపు మధ్యంతర భృతి అనేది ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా ఏవైతే 4 పెండింగ్ డిఏలు ఏవైతేనో ఆ డిఏలన్నీ కూడా ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. అది కామన్గా అందరూ సచివాలయ ఉద్యోగులే కాదు, అందరు గవర్నమెంట్ ఉద్యోగులకు రావాల్సిన హక్కుల కోసం ఇలా అవ్వడం జరిగింది. అటువైపు నుంచి ఎటువైనా పరిష్కార మార్గాలు ఏమైనా వచ్చినాయా? లేవు. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం వెనకబడి ఉంది. కావున మీరే కొన్ని రోజులు వేచి ఉంటే బాగుండే, అన్ని విధాలుగా సహకరిస్తాము అని చెప్పడం జరిగింది. దానికి మన వాళ్ళు వెంటనే బయటకు వచ్చేసి నిరాశగా అందరుగుతున్నాము, ఈసారి మేము దీన్ని ఎలాగైనా మేము ఉద్యమ కార్యాచరణలో భాగంగా తీసుకెళ్తామని చెప్తున్నాం. అయితే కానీ వీరు వారి హక్కుల కోసం ఫైట్ చేసుకోవడం తప్పే లేదు. ఎందుకంటే వారి హక్కులు అవి, వారు ఒక గుర్తింపు పొందిన సంఘాలు కాబట్టి వారి వెనకాతలో 100-120 సంఘాలు అనేవి మనం ఎప్పుడు మీటింగ్లు పెట్టినప్పుడు చూస్తుంటాం, అఫిలియేటెడ్ బై అని చెప్పి వారు చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఈ స్వర్ణవాడ ఉద్యోగులు మసిపూసి మారడికి మాటలు చెప్పి దాదాపు 132,000 మందిని ఇచ్చేస్తున్నారు, మబ్బి పెడుతున్నారు. అంటే మీకోసం మేము ఫైట్ చేస్తాం, లోపల చాలా గందరగోళం జరిగింది, అయినా కూడా సచివాలయ ఎంప్లాయీస్కి రావాల్సిన హక్కులు వస్తాయి లేదు. కానీ ఇంత కష్టపడుతున్న నాయకులు కూడా, ఇంత ఫైట్ చేసేస్తున్న నాయకులు ఒక్కరోజు కూడా బయటకు వచ్చి నిల్చోలే. ఏ నాయకుడు కూడా ఒక్కరోజు కూడా బయటకు వచ్చి రండి, ఎవరికి సచివాలయ ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి కదా, నేను వస్తాను, నేను ధర్నా చౌక్లో ధర్నా చేస్తాను, లేదంటే పలానా ప్లేస్లో ధర్నా చేస్తాను, పలానా వ్యక్తితో నేను మాట్లాడతాను, మీరు రండి అని చెప్పి ఒక్క నాయకుడు చెప్పలే. 6.5 సంవత్సరాల్లో ఒక్క నాయకుడు కూడా బహిర్గతంగా బయటకు వచ్చి నేను మీకోసం ఫైట్ చేస్తాను, మీరు మంచి నిల్చోండి, నేను నిలబడతానని చెప్పి ఒక్క నాయకుడు కూడా చెప్పలేదు. ఇన్ని రోజులు కూడా ఈ నాయకులకు కావాల్సింది ఏంటంటే మెంబర్షిప్లు. మన డివైడ్ అండ్ రూల్ పాలసీలో మనకి ఆ నాయకులకి అండగా ఉన్న మన సచివాలయ ఉద్యోగ నేతలు వీళ్ళు ఏం చేస్తారంటే, ముందు మెంబర్షిప్ కట్టేయండి తమ్ముళ్ళు, మీరు 3,500 మెంబర్షిప్ కట్టిస్తే మనం క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రశ్నించడానికి అవకాశం దొరుకుతుందని చెప్పి ఓ మాటలు చెప్తారు, ఉద్రేక్తమైన మాటలు చెప్పగానే మనం కూడా 300 రూపాయలు ఏముందో కట్టేస్తే అడిగేద్దాం అనుకుంటారు. కట్టిన తర్వాత ఎవరు పట్టించుకున్న ఆదులు లేడు. ఇలాగే జరుగుతుంది 6.5 సంవత్సరాలుగా. మీకు తెలుసో తెలియదో, టీచర్స్ తర్వాత అత్యధిక ఎంప్లాయీస్ ఉన్న వ్యవస్థ ఏదంటే సచివాలయం వ్యవస్థ. మరి అంత సచివాలయ వ్యవస్థలో 1,32,000 మంది ఉన్న వాళ్ళు ఎవరు వెళ్తున్నాము? జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీట్లో ఎందుకు మనం ప్రాతినిధ్యం లేదు? ఎందుకు మనం అందులోకి వెళ్ళి మన హక్కులు ఇద్దరు వెళ్ళలేమా? అంటే 1,32,000 మందిలో ఇద్దరికి అవకాశం ఇవ్వలేరా? అంటే ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘాలంటే ఎప్పుడు గుర్తింపు వస్తుంది? నువ్వు ఎన్ని యాక్టివిటీస్ చేస్తే గుర్తింపు ఇస్తుంది? ఏమైనా చెప్తుంది? ఇప్పుడు మీకన్నా ముందే పోల్ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి, టీచర్ సంఘాలు కుప్పలు తప్పులుగా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు, నీకెందుకు ఇస్తామని చెప్తారు. 1,32,000 ఉన్న వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థకి 2 రిప్రజెంటేటివ్స్గా స్పెషల్ జీవో కూడా ఇవ్వచ్చు. గవర్నమెంట్ అనుకుంటే స్పెషల్గా జీవో ఇచ్చి వీళ్ళు సచివాలయ వ్యవస్థ నుంచి వీళ్ళిద్దరు రావచ్చు, వీళ్ళిద్దరు రండి, ఈ కావాలంటే మనమే నామినేట్ చేసుకుందాం. వ్యవస్థ పరంగా 1,32,000 మంది నుంచి మనమే 2 నామినేట్ చేసుకుని వీళ్ళిద్దరు మా కోసం వస్తారని చెప్పి చేయాలి. సో ఎంత వెనకబడిపోతున్నామో అర్థం చేసుకోండి. దయచేసి పెద్ద సంఘాల మాయ మాటలు, మసిపూసి మాడికే మాటలతో వెళ్లకుండా నీకంటూ ఒకే ఒక సంఘం ఉండాలబ్బా. సచివాలయ వ్యవస్థ అంటే ఒకటే సంఘం ఉండాలి. నేను చెప్తున్నాను, చాలాసార్లు చెప్తున్నాను. మండల బాడీ ఎంతసేపు అండి? ఒక మండల బాడీ ఎలక్ట్ చేసుకోవడానికి ఎంతసేపు పడుతుందండి? ఒక రోజు టైం తీసుకుందాం. ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, ప్రతి మండలానికి వాట్సాప్ గ్రూప్ ఉంది, 200 మంది ఉంటారు అనుకోండి. 11 డిపార్ట్మెంట్లు రూరల్లో ఉంటాయి, వార్డులో 10 డిపార్ట్మెంట్లు.
అంటే ఈ 11 డిపార్ట్మెంట్లు ఉన్న ఒక గ్రూప్లో ఒక 11 మెంబర్స్ని ఎన్నుకోవడానికి ఎన్ని రోజులు టైం పడుతుందండి? ఏమైనా క్యాన్వాసింగ్కి వెళ్ళాలా, లేకపోతే ఇంటింటికి తిరగాలా, పాంప్లెట్స్ పంచాలా, అసలు ఏం చేయాలి నువ్వు? ఒక వాట్సాప్ గ్రూప్లో దయచేసి మన మండల బాడీ ఒకటి క్రియేట్ చేసుకుందాం అని చెప్పి ఏసీతో సంబంధం లేదు, ఆ మండలం అది పలానా మండలం కొత్తూరు అంటే కొత్తూరు, రాయలసీమ మండలం అంటే రాయలసీమ మండలం, అలా పెట్టుకుని చేసుకునేదానికి ఎవరు చేయరు. ఇప్పుడు మండల బాడీ క్రియేట్ అయ్యింది అనుకోండి, అప్పుడు జిల్లాకి వెళ్తేప్పటికి ది ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ మండల బాడీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో పాటు జిల్లా బాడీ అనేది క్రియేట్ చేసుకుని ముందుకెళ్తే సరిపోయేదానికి. రేపటి నుంచి వారు రిప్రజెంటేటివ్స్గా ఉంటారు జిల్లాకి, వారికి అనుసంధానంగా మండల బాడీ మెంబర్స్ ఉంటారు. రేపు ఏదైనా యాక్టివిటీ చేస్తే ప్రభుత్వం రాదా బయటికి? ప్రభుత్వం ఆన్సర్ చేయదా? ఇదే విధంగా 28 జిల్లాల్లో ఈ బాడీస్ ఫామ్ చేసుకుంటే సరిపోదా? అప్పుడు 28 జిల్లాల్లో ఎవరైతే ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటే వీళ్ళందరికీ కలిపి రాష్ట్ర కార్యవర్గం ఇది, సింగిల్ జేఏసీ మాది, ఇంకో జేఏసీలతో సంబంధం లేదు, అవసరం లేదు, వీళ్ళే ఎలక్టెడ్ మెంబర్స్ అని చెప్తే సరిపోదా? అప్పుడు ఒక స్టాండ్ మీద ఇచ్చారా? ఒక డిపార్ట్మెంట్లో 5 సంఘాలు, 6 సంఘాలు, 7 సంఘాలు, కొన్ని డిపార్ట్మెంట్ సంఘం అంటే ఏంటి తెలియదు, కొంతమందికి రాష్ట్ర అధ్యక్షుడు అంటారు, రాష్ట్ర అధ్యక్షుడు అంటే కింద ఎవరికి తెలియదు. అలాంటప్పుడు నువ్వేం సాధిస్తావు, మనమేం సాధిస్తాం? ఎన్ని రోజులని ఎలా ఉంటారు? దాదాపు 6.5 సంవత్సరాలు 7 అయిపోయినాయి. ఏం వచ్చినాయి చెప్పండి? ఏ వెసులుబాటు వచ్చింది? ఏ ఆర్థిక అంశాలు వచ్చి చెప్పండి? ఏ సర్వీస్ మ్యాటర్స్ పురోగతి వచ్చింది? దయచేసి అర్థం చేసుకుని ముందుకు వస్తారని కోరుకుంటున్నాను.